నేను మారిన ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్లీ మారినే ఈ సినిమాకి హీరోగా చేయాలని అనుకున్నాడు అని. బట్ నవీన్ వచ్చిన తర్వాత దీనికి ఆన్సర్ చెప్తాను అని చెప్పాడు. అంటే తనే హీరోగా చేద్దామని అనుకున్నాడు అని. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ ఈ సినిమా తమిళ్లో చేస్తుంటే తనని హీరోగా పెడదాం అనుకున్నాం. తను తమిళ్ బాగా చేస్తాడు చాలా. அப்படியே பண்ணிடலாம் தமிழ்ல. செம்ம சூப்பரா இருக்கும். ஓகே. மதுரை மாப்பிள்ளை. ஓ, கோயம்புத்தூர் மாப்பிள்ளை. கோயம்புத்தூர் மாப்பிள்ளை. ஓ, கல்யாணம் ஆச்சா? ஆகல. இல்ல இல்ல, எனக்கு தமிழ் தெரியும், அதுதான் நான் தமிழ்ல பேசுறேன். உங்களுக்கு தெரியாது ஏதாவது இருக்காப்பா? எல்லாமே தெரியும் సార్. మీరు పేసండి. ముందుగా అందరికి నమస్కారం అండి. ఫస్ట్ మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన దిల్ రాజు గారికి అండ్ మా డైరెక్టర్ బాబీ గారికి అందరికి నమస్కారం. అసలు ఈరోజు ఈ సినిమా చాలా 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 పెద్ద హిట్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఫస్ట్ ఈ సినిమా డేట్ అనౌన్స్ చేశారు, సంక్రాంతి అని ఫిక్స్ అయినప్పుడు మేము అసలు చాలా హ్యాపీ, టీం మొత్తం చాలా హ్యాపీ అయ్యాము. ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అనేది చాలా చాలా ఒక ప్రెస్టీజియస్ రిలీజ్ డేట్. అది మేము మా సినిమా సంక్రాంతి రిలీజ్ అనేది చాలా గొప్ప అనుకున్నాము. అలాంటిది సినిమా సంక్రాంతి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కొట్టింది. 100 crores రీచ్ అయినది అనేది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు ఎలా ఉందంటే, ఇప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతాం తెలిసినప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూసి చాలా హ్యాపీ అవుతాం. అలాంటి ఒక హ్యాపీనెస్ వచ్చింది. కానీ అప్పుడు ఎప్పుడు 100 రాలేదు, ఇప్పుడు 100 వచ్చింది ఫస్ట్ టైం. చాలా హ్యాపీ. సో ఈ సందర్భంగా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఒక బ్యూటిఫుల్ క్రూ దొరికింది ఈ సినిమాకి. చాలా చాలా ప్యాషనెట్గా అందరూ పనిచేశారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ సార్కి చాలా థ్యాంక్ యూ, ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ దానికి కారణమైన అనుదీప్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా నిర్మాతలు నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న త్రివిక్రమ్ గారికి అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా టెక్నీషియన్స్ యువరాజ్ సార్, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, కాసిం హుసేన్ మౌనాడ్ గుమ్మడి గారు, ఎడిటర్ వంశీ గారు, జేడి గారు, అండ్ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, చంద్రబోస్ గారు చాలా గొప్ప లిరిక్స్ ఇచ్చారు మాకు. అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ భాను మాస్టర్ అందరికి థ్యాంక్ యూ. అండ్ మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయి, వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దేర్, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా మేము ఒకసారి థియేటర్ విజిట్ వెళ్ళినప్పుడు అంటే ఆడియన్స్ చూసి ఎంత ఎంజాయ్ చేశారంటే, మేము అసలు అంటే మేము ఎంత కష్టపడ్డామో దానికి ఆ రిజల్ట్ అక్కడ మాకు తెలిసింది. అది మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అసలు అలాంటి ఒక విక్టరీ రావడం అనేది నవీన్ సార్కి ఫస్ట్ 100 crore కొట్టారు. అది ఆయన హార్డ్ వర్క్కి అండ్ ప్యాషన్కి దొరికిన సక్సెస్. అది చాలా 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 మోర్ విక్టరీస్ టు కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి గారికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళ సంక్రాంతి ఇచ్చాము, మా సినిమా కూడా తెచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన వారికి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్పెషల్ మెన్షన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసలు ఈ సినిమాకి డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డారంటే అసలు చాలా ప్యాషనెట్గా వర్క్ చేశారు. పేరు పేరున అందరికీ, రాయుడు గారు, మహేష్ గారు, శివదుర్గ ఉప్పలపాటి, పార్దు, విశ్వనాథ్ గారు, వెంకటేష్, అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మరి, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద 100 crore. అండ్ అలాగే చిన్మయి. హలో, స్పీచ్. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి, బాబీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నా స్పీచ్లు మాంజా కట్ చేసిన పతంగ్లాగా అటు ఇటు వెళ్తోందని, అటు ఇటు వెళ్లకుండా ఉండాలని నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను. బికాస్ దిస్ విల్ బీ ద లాస్ట్ ఒకేజన్ ఫర్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి. సో ప్లీజ్ బేర్ విత్ మీ.